ఓం శాంతి. 18/8/22. మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక సర్జన్లు మరియు ప్రొఫెసర్లు. మీరు హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరిచి అనేకుల కళ్యాణం చేయాలి. ప్రశ్న: బాబా కూడా ధర్మస్థాపన చేస్తారు మరియు అన్య ధర్మస్థాపకులు కూడా ధర్మస్థాపన చేస్తారు, కానీ రెండింటిలో తేడా ఏమిటి అని అడుగుతున్నారు బాబా. జవాబు: బాబా ధర్మస్థాపన చేసి తిరిగి వెళ్ళిపోతారు, కానీ అన్య ధర్మస్థాపకులు తమ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుని వెళ్తారు. బాబా తన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోరు. బాబా కూడా తమ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటే వారి చేత కూడా పురుషార్థం చేయించేవారు ఇంకొకరు కావాలి. బాబా చెప్తున్నారు, నాకు రాజ్యం అవసరం లేదు, నేను పిల్లల ఫస్ట్ క్లాస్ అయిన ప్రాలబ్ధాన్ని తయారు చేస్తాను అని బాబా చెప్తారు. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు తయారు చేసినట్లుగానే ఉంది. ఈ పాట అర్థాన్ని ఇంకెవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు ఘోర అంధకారం పూర్తవుతుందని పిల్లలకు తెలుసు. మెల్లమెల్లగా అంధకారం వ్యాపిస్తూ వచ్చింది. ఈ సమయంలో దీనిని ఘోర అంధకారము అని అంటారు. ఇప్పుడు మీరు ప్రకాశంలోకి వెళ్ళేందుకు లేక శాంతిధామంలోకి పుట్టింటికి వెళ్ళేందుకు యాత్రికులుగా అయ్యారు. అది పావనమైన మెట్టినిల్లు, అంటే అత్తిల్లు, సత్యుగం. ఇది పతితమైన మెట్టినిల్లు. ప్రజాపితలు ఏ ప్రియమైన వారైతే కూర్చున్నారో వారిని మీరు తండ్రి అంటారు. వారు మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి తమ ఇంటికి తీసుకువెళ్తారు. వారు తండ్రియే, వీరు తండ్రియే. అతడు నిరాకారుడు, శివబాబా నిరాకారుడు, ఈ బ్రహ్మబాబా సాకారుడు. అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరు పిల్లలు అని అనలేరు. బాబాయే అలా అంటారు. ఎందుకంటే పిల్లలను తమ తోడుగా ఇంటికి తీసుకుని వెళ్ళాలి, పవిత్రంగా చేసి జ్ఞానమునిచ్చారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. బాబాను స్మృతి చేయాలి మరియు మొత్తం సృష్టి చక్రం అంతటినీ స్మృతి చేయాలి. ఈ జ్ఞానం ద్వారా మీరు సదా ధనవంతులుగా అవుతారు. మాకు ఏదైనా సేవ ఉంటే చెప్పండి అని కొందరు అడుగుతారు. 3 అడుగుల భూమినిచ్చి అందులో ఆత్మిక కాలేజ్ని మరియు యూనివర్సిటీని తెరవండి, ఇదే మీరిచ్చే సేవ అని అంటారు. అప్పుడు వారిపై భారం ఏమీ పడదు. ఇందులో అడగవలసిన అవసరం ఏమీ లేదు అంటున్నారు బాబా. బాబా సలహానిస్తారు. మీ వద్ద డబ్బు ఉన్నట్లయితే ఆత్మిక హాస్పిటల్ని తెరవండి. డబ్బు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరవచ్చు. బాబా చెప్తున్నారు, ముందు ముందు చాలా హాస్పిటళ్ళు తెరవబడడం మీరు చూస్తారు. మీకు ఆత్మిక సర్జన్ అన్న పేరు రాయబడి ఉంటుంది. ఆత్మిక సర్జన్ మరియు ప్రొఫెసర్. ఆత్మిక కాలేజ్ హాస్పిటల్ను తెరవటంలో ఏ ఖర్చు లేదంటున్నారు బాబా.
పురుషులు లేక స్త్రీలు ఇరువురు ఆత్మిక సర్జన్ లేక ప్రొఫెసర్లుగా అవ్వగలరు. ఇంతకుముందు స్త్రీలు ప్రొఫెసర్లుగా అయ్యేవారు కాదు. వ్యవహార కార్యం పురుషుల చేతిలో ఉండేది. కానీ ఈ రోజుల్లో మాతలు కూడా చేస్తున్నారు. కావున ఇప్పుడు మీరు కూడా ఈ ఆత్మిక సేవను చేస్తారు. జ్ఞాన అభిరుచి ఉండాలి. అప్పుడు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. బాబా చెప్తున్నారు, మీ ఇంటి బయట బోర్డును పెట్టండి. పెద్ద హాస్పిటళ్ళు, చిన్న హాస్పిటళ్ళు కూడా ఉంటాయి కదా. పెద్ద హాస్పిటల్లోకి తీసుకువెళ్ళవలసిన పేషెంట్ను గమనించినట్లయితే మేము మిమ్మల్ని పెద్ద హాస్పిటల్లోకి తీసుకువెళ్తాము అని వారికి చెప్పాలి. అక్కడ పెద్ద పెద్ద సర్జన్లు ఉంటారు. చిన్న సర్జన్లు పెద్ద సర్జన్ల వద్దకు వెళ్ళమని సలహా ఇస్తారు కదా. తమ ఫీజు తీసుకుంటారు. ఆ తర్వాత ఈ రోగిని పెద్ద సర్జన్ వద్దకు తీసుకువెళ్ళాలి అని భావించి పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్ళండి అని సలహా ఇస్తారు. కావున ఇటువంటి సెంటర్లను తెరిచి బోర్డును పెట్టండి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు కూడా. ఇది సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కలియుగం తర్వాత సత్యయుగం తప్పకుండా వస్తుంది. భగవంతుడైన తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు. ఇటువంటి తండ్రి లభించినప్పుడు మరి మనం వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? మనస వాచ కర్మణ ఈ భారతదేశమునకు సుఖాన్ని ఇవ్వాలి. మనస వాచ కర్మణ కూడా అతీతంగా ఉండాలి. మనస అనగా స్మృతి. వాచాలో 2 పదాలను వినిపించటం జరుగుతుంది. మన్మనాభవ మరియు మధ్యాచి భవ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇవి 2 వచనాలు కదా. వారసత్వాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా పోగొట్టుకున్నారు? ఇది చక్రం రహస్యం. బాగా చెప్తున్నారు. వృద్ధులకు కూడా అభిరుచి ఉండాలి. మాకు నేర్పించండి అని అనాలి. వృద్ధులకు కూడా అర్థం చేయించవచ్చని చెప్తున్నారు. వీటిని విద్వాంసులు మొదలైన వారెవరు అర్థం చేయించలేరు. కావుననే పేరు ప్రసిద్ధం చేస్తారు. చిత్రాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి. బాబా చెప్తున్నారు, ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు పురుషార్థం చేయరు. నేను బాబాకు చెందిన వానినే కదా అని మాత్రమే భావించటం కాదు. వారు ఆత్మలందరికీ తండ్రియే. ఆత్మలకు తండ్రి పరమాత్మ. ఇది ఒక్క క్షణంలో అర్థం చేసుకునే విషయం. కానీ వారి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది, వారు ఎప్పుడొస్తారు అన్నది అర్థం చేసుకోవాలి. వారు సంగమంలోనే వస్తారు. సత్యయుగంలో మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు, త్రేతాయుగంలో ఎన్ని జన్మలను తీసుకున్నారు, 84 జన్మలు పూర్తి చేశారు అని అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ స్వర్గస్థాపన జరుగుతుంది. సత్యయుగంలో ఇతర ధర్మాలు ఏవీ ఉండవు. ఇది ఎంత సహజమైన విషయం. ఇతరులకు అర్థం చేయించడంలో ఎంతో సంతోషం కలుగుతుంది.
ఆరోగ్యవంతంగా అయిపోతారు. ఎందుకంటే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. వృద్ధులకు ఇవి చాలా సహజమని చెప్తున్నారు బాబా. వారి ప్రపంచపు అనుభవజ్ఞులు కూడా. వృద్ధులు ఈ ప్రపంచపు అనుభవజ్ఞులు. అంటే వాళ్ళు ఎన్నో చూసేసి ఉంటారు. ఎవరికైనా ఈ విషయాలను కూర్చొని అర్థం చేయిస్తే వారు అద్భుతం చేసి చూపిస్తారని చెప్తున్నారు. కేవలం బాబాను స్మృతి చేయాలి మరియు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. జన్మ తీసుకోగానే నోటితో మమ్మ బాబా అని అనటం మొదలు పెడతారు. కానీ మీ ఇంద్రియాలు పెద్దవే కదా. కావున మీరు అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించవచ్చు. వృద్ధ మాతలకు మేము బాబా పేరును ప్రఖ్యాతం చేయాలని, ఎంతో మధురంగా అవ్వాలి అని ఎంతో అభిరుచి ఉండాలి. మోహ మమకారాలు తొలగిపోవాలి. ఎటూ తిరిగి మరణించవలసిందే కదా. ఇంకా 3-4 రోజులు బ్రతికేతుంది. మరి మనం ఆ ఒక్కరితోనే బుద్ధియోగాన్ని ఎందుకు జోడించకూడదు అంటున్నారు బాబా. ఎంత సమయం దొరికినా బాబా స్మృతిలో ఉండాలి మరియు అన్ని వైపుల నుండి మమకారాన్ని తొలగించివేయాలి. 60 సంవత్సరాలు అయిపోతే వానప్రస్థాన్ని తీసుకుంటారు. వారు బాగా అర్థం చేయించగలరు. జ్ఞానమును ధారణ చేసి మళ్ళీ ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. మంచి మంచి ఇళ్లకు చెందిన పిల్లలు ఇటువంటి పురుషార్థాన్ని చేసి ఇంటింటికి వెళ్ళి అర్థం చేయించినట్లయితే బాబా పేరు ఎంతో ప్రసిద్ధమవుతుంది. పురుషార్థం చేసి నేర్చుకోవాలి. అభిరుచి ఉండాలి. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. కలియుగం ఇప్పుడు పూర్తి కానున్నది. బాబా చెప్తున్నారు, అందరి మృత్యువు ముందు నిల్చుని ఉంది. కలియుగాంతంలోనే తండ్రి వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు అని చెప్పండి. కృష్ణుడిని తండ్రి అని అనరు. అతడు ఒక చిన్న పిల్లవాడు. అతడికి సతయుగపు రాజ్యము ఎలా లభించింది? తప్పకుండా తను గత జన్మలో అటువంటి కర్మలు చేసి ఉంటాడు. మీరు పురుషార్థం ద్వారానే ఈ పదవిని పొందారు అని మీరు అర్థం చేయించవచ్చు. కలియుగంలో పురుషార్థం చేశారు, సతయుగంలో ప్రాలబ్ధాన్ని పొందారు. అక్కడ పురుషార్థం చేయించేవారు ఎవరు ఉండరు. సత్య త్రేతాయుగాల్లో ఉన్నతోన్నతమైన ప్రాలబ్ధం లభించిందంటే తప్పకుండా ఉన్నతోన్నతమైన తండ్రి లభించారు. వారే గోల్డెన్ సిల్వర్ ఏజ్లకు అంటే బంగారం వెండి యుగాలకు అధిపతులుగా తయారు చేస్తారు. ఇంకెవ్వరూ అలా తయారు చేయలేరు. తప్పకుండా తండ్రియే లభిస్తారు. లక్ష్మీనారాయణులు లభించరు. బ్రహ్మ లేక శంకరులు లభించారని కూడా కాదు, భగవంతుడు లభించాడు. అతడు నిరాకారుడు. ఇటువంటి పురుషార్థం చేయించేవారు భగవంతుడు తప్ప ఇంకెవరు కారు. భగవాన్ బాద్షా, నేను మీ ఫస్ట్ క్లాస్ ప్రాలబ్ధాన్ని తయారు చేస్తాను. ఈ ఆది సనాతన
దేవీ దేవతా ధర్మపు స్థాపన జరుగుతుంది. స్థాపన ఇక్కడే చేయాల్సి ఉంటుంది. చేయించేవారు ఒక్క బాబాయే. మిగిలిన వారు ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారు ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. ధర్మస్థాపన చేసేవారు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుని వెళ్తారు. బాబా తన ప్రాలబ్ధాన్ని అయితే తయారు చేసుకోరు కదా. బాబాకైతే ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రాలబ్ధం తయారు చేసుకున్నట్లయితే వారి చేత కూడా పురుషార్థం చేయించేవారు ఇంకొకరు కావాలి కదా. బాబా ఒకవేళ ప్రాలబ్ధం తయారు చేసుకున్నారనుకోండి, బాబా చేత కూడా పురుషార్థం చేయించేవారు ఇంకొకరు కావాలి. నా చేత ఎవరు పురుషార్థం చేయిస్తారు అని శివ బాబా అంటారు. నా పాత్రయే అలా ఉంది. బాబా చెప్తున్నారు, నేనైతే రాజ్యం చేయను. ఈ డ్రామా రచింపబడి ఉంది. బాబా చెప్తున్నారు, నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాంశమును అర్థం చేయిస్తాను అని బాబా చెప్తున్నారు. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు భక్తి మార్గం పూర్తవుతుంది. అది కిందకు దిగే కళ. ఇప్పుడు మీరు పైకెక్కే కళలోకి వస్తారు. మీ పైకెక్కే కళల వల్ల సర్వులు లబ్ధిని పొందుతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అందరూ ముక్తి జీవన్ముక్తులను పొందుతారు. ఆ తర్వాత చివరిలో 16 కళల నుండి దిగుతూ దిగుతూ ఏ కళలు లేనివారిగా అయిపోతారు. గ్రహణం పడుతుంది కదా. గ్రహణం కొద్ది కొద్దిగా పడుతుంది. అలాగే ఇది అనంతమైన విషయం. ఇప్పుడు మీరు సంపూర్ణులుగా అవుతారు. మళ్ళీ త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. కాస్త నల్లగా అయిపోతారు. కావునని సత్యుగ రాజ్యం కొరకు పురుషార్థం చేయాలి. తక్కువగా ఎందుకు తీసుకోవాలి? కానీ 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు అందరూ పరీక్షను పాస్ అవ్వలేరు. పిల్లలు పురుషార్థం చేయాలి మరియు చేయించాలి. ఈ చిత్రాల ద్వారా చాలా మంచి సేవ జరగవచ్చు. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. మరి మనం నరకంలో ఎందుకు పడున్నాం అని చెప్పండి. ఈ పాత ప్రపంచం నరకం కదా. ఇందులో అంతా దుఃఖం ఉంది. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచమైన సత్యుగం రావాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వస్తారు. మీ పైకి ఎక్కే కళ వల్ల సర్వులు లబ్ధిని పొందుతారు. అందరూ ముక్తి జీవన్ముక్తుల్ని పొందుతారు. ఆ తర్వాత చివరిలో 16 కళల నుండి దిగుతూ దిగుతూ ఏ కళలు లేనివారిగా అయిపోతారు. గ్రహణం పడుతుంది కదా. గ్రహణం కొద్ది కొద్దిగా పడుతుంది. అలాగే ఇది అనంతమైన విషయం అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు సంపూర్ణులుగా అవుతారు. మళ్ళీ త్రేతాయుగంలో కళలు తగ్గిపోతాయి. కాస్త నల్లగా అయిపోతారు. కావునని సత్యుగ రాజ్యం కొరకు పురుషార్థం చేయాలి. తక్కువగా ఎందుకు తీసుకోవాలి? కానీ 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు అందరూ పరీక్షను పాస్ అవ్వలేరు. పిల్లలు పురుషార్థం చేయాలి మరియు చేయించాలి. ఈ చిత్రాల ద్వారా చాలా మంచి సేవ జరగవచ్చు అంటున్నారు బాబా. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. మరి మనం నరకంలో ఎందుకు పడున్నాము అని చెప్పండి. ఈ పాత ప్రపంచం నరకం కదా. ఇందులో అంతా దుఃఖం ఉంది. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచమైన సత్యుగం రావాలి. పిల్లలు నిశ్చయ బుద్ధులుగా ఉన్నారు. ఇక్కడ అంధశ్రద్ధ విషయం ఏదీ లేదు. ఏ కాలేజీలోనూ
అందశ్రద్ధల విషయాలు ఏమీ ఉండవు. బాబా చెప్తున్నారు, లక్ష్యం ముందు నిల్చుని ఉంది. ఈ కాలేజీలో మొదలైన వాటిల్లో ఈ జన్మలో చదువుతారు, మళ్ళీ ఈ జన్మలోనే ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఇక్కడ ఈ చదువు ప్రాలబ్ధం వినాశనం తర్వాత మరు జన్మలో మీరు పొందుతారు. దేవతలు కలియుగంలో ఎలా రాగలరు? పిల్లలు అర్థం చేయించడం చాలా సహజం అంటున్నారు బాబా. చాలా మంచి చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. వృక్షం కూడా చాలా బాగుంది. క్రైస్తవులు కూడా వృక్షాన్ని నమ్ముతారు. తమ జాతీయ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందరికీ తమ తమ పాత్రలు ఉన్నాయి. భక్తి కూడా అర్థకల్పం జరుగుతుందంటున్నారు బాబా. అందులో యజ్ఞ తప తీర్థాలు మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, నేను వాటి ద్వారా లభించను అని బాబా అంటారు. ఎప్పుడైతే మీ భక్తి పూర్తవుతుందో అప్పుడే భగవంతుడు వస్తారు. అర్థకల్పం జ్ఞానము, అర్థకల్పం భక్తి జరుగుతాయి. వృక్షంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమీ వ్రాయకుండా కేవలం చిత్రాలున్నా వాటిపై కూడా అర్థం చేయించవచ్చు. చిత్రాలపై ధ్యాస ఉండాలి. వీటిలో ఎంత అద్భుత జ్ఞానం ఉంది. శరీరాన్ని అద్దెకి తీసుకున్నంత మాత్రాన దానిని తమ ఆస్తిగా అయితే భావించరు కదా. శివబాబా చెప్తున్నారు, నేను అద్దెకి తీసుకున్నంత మాత్రాన ఈ శరీరం నా ఆస్తి అయితే కాదు, నేను కేవలం కిరాయిదారుని మాత్రమే అని భావిస్తారు. నేను కేవలం ఇందులో అద్దెకొచ్చాను అనుకుంటారు బాబా. ఈ బ్రహ్మ కూడా కూర్చుని ఉన్నాడు, అతన్ని కూడా కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఇంట్లో యజమాని ఉంటాడు మరియు కిరాయిదారులు ఉంటారు. బాబా ఇతడిలో అన్ని వేళలా ఉండరు. శివబాబా బ్రహ్మబాబా శరీరంలో అన్ని వేళలా ఉండేవారు కాదు, వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇతడిని హుస్సేన్ రథం అంటారు, మహారాజు గారి గుర్రం అన్నమాట. క్రీస్తు ఎదిగిన తర్వాత తన ధర్మస్థాపక ఆత్మ అతడిలోకి ప్రవేశించి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశాడు. బాల్యంలో శరీరం వేరొకరిదిగా ఉండేది. బాల్యంలో అతడు అవతారం కాదు. గురు నానక్లో కూడా తర్వాత ధర్మస్థాపక ఆత్మ ప్రవేశించి సిక్కు ధర్మ స్థాపన చేస్తుంది. ఈ విషయాలను వారు అర్థం చేసుకోలేరు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. పవిత్రాత్మయే వచ్చి ధర్మస్థాపన చేస్తుంది. కృష్ణుడు సత్యయుగపు మొదటి యువరాజు. అతన్ని ద్వాపరయుగంలోకి ఎందుకు తీసుకువెళ్ళారు? సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని చూపిస్తారు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని, మళ్ళీ వారే విశ్వాధిపతులుగా అవుతారని మీకు తెలుసు. వారి రాజధాని స్థాపన ఎలా జరిగింది అన్నది ఎవరి బుద్ధిలోనూ లేదు. బాబా ఒకేసారి అవతరిస్తారని మీకు తెలుసు. వారు వచ్చి పతితులను పావనులుగా తయారు చేస్తారు. కృష్ణ జయంతి నాడు కూడా నిరూపించాలి. అతడు జ్ఞానమునివ్వలేదు. ఎవరైతే అతడిని అలా తయారు చేశారో ముందు వారి జయంతినైతే జరుపుకోవాలి కదా. శివ జయంతి నాడు మనుషులు వ్రతాలు మొదలైనవి చేస్తారు, అభిషేకాలు చేస్తారు, రాత్రంతా మేల్కొంటారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నదే రాత్రి. ఇక్కడ ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు పవిత్రత వ్రతాన్ని చేపట్టాలి. వ్రతాన్ని ధారణ చేయటం ద్వారానే పవిత్ర రాజధానికి అధిపతులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. కృష్ణుడు తెల్లగా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా అయిపోయాడు అని కృష్ణ జయంతి నాడు అర్థం చేయించాలి. చక్రం ఎలా తిరుగుతుందో చెప్పాలి. పిల్లలైన మీరు లేచి నిలబడాలి. శివశక్తులు భారతదేశమును స్వర్గంగా తయారు చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. బాబా గుప్తంగా ఉన్నారు. అలాగే జ్ఞానం కూడా గుప్తంగా ఉంది.
మరియు శివశక్తులు కూడా గుప్తమే. మీరు చిత్రాలను తీసుకొని ఎవరి ఇంటికైనా వెళ్ళవచ్చు. మీరు సెంటర్కు రావడం లేదు, కావుననే మీ ఇంటికి వచ్చాము. మీకు సుఖధామపు దారిని చూపించేందుకు వచ్చాము అని చెప్పండి. అప్పుడు వారు మీరు శుభచింతకులు అని అర్థం చేసుకుంటారు. ఇక్కడ కరుణరసం విషయములేమీ లేవు. తప్పకుండా మేము మా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం, అసలు జీవితం అంటే వీరిదే అని చివరిలో మనుషులు అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నష్టో మోహులుగా అయ్యి ఒక్క బాబాపైనే మీ బుద్ధి యోగాన్ని ఉంచాలి. దేహి అభిమానులుగా అయ్యి ఈ శిక్షణని ధారణ చేయాలి మరియు చేయించాలి. సెకండ్ పాయింట్, మనసా వాచ కర్మణ భారతదేశమునకు సుఖాన్నివ్వాలి. మీ నోటి ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞానపు 2 వచనాలు వినిపించి వారి కళ్యాణం చేయాలి. శుభచింతకులుగా అయి అందరికీ శాంతిధామం మరియు సుఖధామములకు దారిని చూపించాలి. వరదానము, నిశ్చింత చక్రవర్తుడిని అన్న స్థితిలో ఉండి వాయుమండలంపై తన ప్రభావాన్ని చూపే మాస్టర్ రచయిత భవ. బాబాకు ఇంత పెద్ద పరివారం ఉన్నా కానీ నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు. అన్నీ తెలిసి అన్నింటినీ చూస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు. అలా బాబాను అనుసరించండి. వాయుమండలంపై మీ ప్రభావాన్ని చూపండి. వాయుమండలంపు ప్రభావం మీపై పడకూడదు, వాతావరణం ప్రభావం మనపై పడకూడదు. ఎందుకంటే వాయుమండలం రచన, మీరు మాస్టర్ రచయితలు. రచనపై రచయిత ప్రభావం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా కానీ నేను విజయీ ఆత్మను అని గుర్తుంచుకోండి. దీని ద్వారా సదా నిశ్చింతగా ఉంటారు, గాబరా పడరు. స్లోగన్ను, ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేసుకున్నట్లయితే నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తంగా ఉంటారు. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ రచయిత ఆత్మను. ఓం శాంతి.